తర్వాత విభూతి నీళ్లు, భస్మం నీళ్లు, సుగంధ ద్రవ్యాల నీళ్లు, యాలకు లవంగాలని అన్ని కలిపి మరగబెడతారనమాట. మరగబెట్టి ఆ వావిలాకు, జామ ఆకు, ఉసిరాకు అన్ని కూడా, దానిమ్మ ఆకు ఇవన్నీ కూడా తెప్పించి పెట్టాం. అన్ని కూడా కుండలో వేసి మరిగించి వాటితో కూడా మనం అభిషేకం చేస్తాం. తద్వారా విగ్రహాలన్నీ కూడా శక్తివంతమైతాయి. విగ్రహాల్లో ఉన్నటువంటి అవయవాల్లో ఉన్నటువంటి సకల దోషాలన్నీ తొలగిపోతాయి. ఆ తొలగిపోయినటువంటి విగ్రహాలను మనం రేపు ఉదయం 10 గంటల 16 నిమిషాలకు ప్రతిష్టాపన చేస్తాం. యంత్ర ప్రతిష్ఠ చేసి, యంత్రం ముందు పక్కన, యంత్రమే ప్రధానం అన్నమాట. యంత్ర ప్రతిష్ఠ చేసి తర్వాత విగ్రహాలన్నీ కూడా మీరందరూ తీసుకుపోయి చక్కగా ఆ యొక్క స్థపతి అంటారు, అంటే విగ్రహాలు స్థాపన చేసేవారు స్థపతులు అంటారు. ఆ విగ్రహాలను లోపల ప్రతిష్టాపన చేస్తారు. ఆ కార్యక్రమం సాయంత్రం మాత్రం ఖచ్చితంగా 400 ప్రాంతంలో మీరందరూ ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే కార్యక్రమం రాత్రి తొందరగా పూర్తి చేస్తారు. మీరు సాయంత్రం లేట్గా వస్తే, ఆలస్యం వస్తే రాత్రి కూడా ఆలస్యం అవుతుంది. అయ్యగారు ఇంత రాత్రి వరకు పూర్తి చేసిండు అంటే మనం ఏమేం చేయలేదు.